ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ అందరికీ సంక్రాంతి పండగ విషెస్ వెరీ వెరీ హ్యాపీ ఉన్నాయి. సో సరే ఓకే అని అన్నా, అది ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి జూలైకి వెళ్తున్నాక అది సడన్గా అది ఒక ఫిల్మ్ ఫెస్టివల్లోకి మారిపోయింది. మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడ ఒక నర్వస్నెస్ ఉండిందనమాట. ఏంటి మనది ఇప్పుడు ఎక్కదు, ఫస్ట్ షో యూఎస్లో పడింది, షోస్ ప్రీమియర్ స్పాన్స్ అని చెప్పేసి నేను ఇదేమో సుదర్శన అనుకుంటే అదేదో న్యూ జెర్సీ న్యూ హ్యాంప్షైర్ వీడియోస్ అని చెప్పారు. సో అది అంత రచ్చ అట్మాస్ఫియర్లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్. ఇది ఏది నమ్మకండి, మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, లేదా ఒక నియర్ బై థియేటర్కి వెళ్ళి అనగనగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా హ్యాపీ. అండ్ యూఎస్ థ్యాంక్ యూ అలా మధ్యలో కొడుతుండండి. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా వీళ్ళు అని నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. నా కో రైటర్ నాకు సింక్లో ఉంది. అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ టైం నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం, నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను, శ్రీరాములు ఫస్ట్ టైం వెళ్ళి చూడడం. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ పడతాయని మనం మాట్లాడుకుందాం. అని యునానిమస్, ఇంకా ఓవరాల్ యునానిమస్గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్కి పేరున మీడియా మిత్రులందరికీ పేరున బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.